వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. జనసేన ఎమ్మెల్సీ సినీ నటుడు నాగబాబుకు క్యాబినెట్ హోదా దక్కడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఏపీ గ్రీన్ నిర్వహణ కమిటీ చైర్మన్గా నాగబాబును ఇప్పుడు కూటమి ప్రభుత్వం నియమించింది. అయితే ఈ పదవికి క్యాబినెట్ ర్యాంకు కూడా కల్పించింది. అయితే నాగబాబుకు ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించాము అని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తుంటే, అయితే నాగబాబుకు గతంలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు. మరి ఇప్పుడు ఆ ప్రచారం మొత్తం ఏమైంది? క్యాబినెట్ హోదాతో కీలక పదవి ఇవ్వడం వెనుక ఇప్పుడున్నటువంటి కారణాలేంటి? నాగబాబుకు ఇది రాజకీయ ప్రాధాన్యత కల్పించినట్ట, లేక పరిపాలనా బాధ్యత మాత్రమే ఆయనకు అప్పగించినట్ట? ఇదే అంశంపై ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి గురునాథం గారు మాదగాని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. ఇక మనతో పాటు జూమ్లో పాల్గొనడానికి బాధిత శంకర్ గారు జనసేన రాష్ట్ర ఆంధ్ర జోన్ కన్వీనర్ ఉన్నారు. ఇక సందీప్ సంఘ గారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు. మరోవైపు కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, మనతో నలుగురు పాల్గొనబోతున్నారు. ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. గురునాథం గారు చెప్పండి, నాగబాబుకు గతంలో చంద్రబాబు నాయుడే బహిరంగంగా వచ్చి మాట ఇచ్చాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి. అంటే ఇప్పుడు మంత్రి పదవి కాకుండా క్యాబినెట్ హోదాతోటి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అంటే మంత్రి పదవి నీకు అక్కర్లేదనుకున్నారా, లేక కార్పొరేషన్ పదవి చాలు అనుకొని ఆ పదవితోటే సరిపెట్టారా? రవిచంద్ర గారు, ప్యానల్లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి చర్చ ఇది, జనాల్లోకి వెళ్ళాల్సినటువంటి చర్చే ఇది. నేను ఇవాళ గ్రీన్ కార్పొరేషన్ అంటే గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేషన్ చైర్మన్గా జీవో నెంబర్ 34లో ఇవాళ 17వ తారీఖు ఇవాళ GAD నుంచి రిలీజ్ అయింది క్యాబినెట్ హోదాతో నాగబాబు గారి. ఒక మంచి పరిణామం ఇది. మీరు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నారంటే ఎలక్షన్స్ ముందే ప్రామిస్ చేశారన్నారు. కాదు, ఎలక్షన్స్ ముందు కాదు, బిఫోర్ ఎమ్మెల్సీ ఇచ్చే ముందు ఒక 8 months ముందు చేశారు, ఇది మంత్రి ఇస్తామని చెప్పేసి. అప్పుడు చెప్పిన మాట వాస్తవం. దాటికి రీషఫుల్ కాల ఆంధ్రప్రదేశ్లో మినిస్ట్రీలో తీసేయటాలు మళ్ళీ పెట్టటాలు కొత్త ఆర్గనైజ్ జరగల, ఇంకా రీషఫుల్ జరగల. ఓకే, చేర్పులు మార్పులు జరగనప్పుడు కొంత సమయం పడుతుందని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం ఎట్లయినా సరే నాగబాబు గారిని ఉపయోగపెట్టుకోవాలా. 2009 దగ్గర నుంచి కూడా ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి చిరంజీవి గారు ఎమ్మటే, నాగబాబు గారు, పవన్ గారు ఎమ్మటే ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టిన దగ్గర నుంచి కూడా నాగబాబు గారు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే తను సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. ఇంకొకటి ఏంటంటే, మేము తప్పకుండా రేపు రీషఫల్ అయినప్పుడు తప్పకుండా బాధ్యతలు అప్పు చెప్తారు. మంత్రి ఏదైతే ప్రామిస్ చేశారో, మా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కూటమిలో ఉన్నారో మిత్రపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో తప్పకుండా నెరవేరుస్తారు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్, కూటమి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ 2040 విజను ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఈ కుంకి ఏనుగులను తీసుకురావటం, అడవిని కాపాడాలనుకోవటం, పర్యావరణాన్ని రక్షించాలనుకోవటం, ఎకలాజికల్ సిస్టంలో డెవలప్ చేయాలనుకోవటం, మడ అడవుల్ని ఎక్కువ అతను ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్నాడు. జనసేన పార్టీ ఎక్కువ మేము చేయట్లేదని కాదు, అతను ఎక్కువగా ఫోకస్ చేసి, నిన్న కూడా చూడండి అమరావతి కార్యక్రమం జరుగుతున్నా కూడా తను కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఏనుగుల్ని అంటే విశాఖపట్నంలో గిరిజన ప్రాంతాల్లో ఎట్లా సేఫ్ చేయాలనేటువంటి ఒక భావం తనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి, సర్వీస్ చేయాలా నేను విలేజెస్లో, అక్కడ పర్యావరణాన్ని రక్షించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అసలు ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు కూడా ఏంటంటే, ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తూ ఉన్నాం మనం, అదేవిధంగా డేటాబేస్ సెంటర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా శ్రీ సిటీలో కూడా ఇండస్ట్రీస్ పెడతా ఉన్నాం, అమరావతిలో కూడా కాంక్రీట్ ఇదే తయారవుతూ ఉంది. గ్రీన్ రెవల్యూషన్ కావాలా ఆంధ్రప్రదేశ్లో, వికసిత్ భారత్తో పాటు ముందు చూపుతో ఆలోచనతో ఇది కనుక చేసి
నాగబాబు గారికి క్యాబినెట్ అప్పచెప్తే అతను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, తప్పకుండా న్యాయం చేస్తాడు ఫస్ట్ చైర్మన్గా. అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా దీనికి అనుబంధంగా కమిటీలు వేసేటువంటి పరిస్థితుల్లో దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీ కూడా నియమించి వీళ్ళకి కనుక అప్పచెప్తే చాలా అద్భుతంగా చేస్తారనే ఒక నమ్మకం జనసేన వాళ్ళు. వీళ్ళు ప్రకృతిని బాగా ప్రేమిస్తూ ఉన్నారు, సమాజంలో నటులుగా ఉండి సమాజంలో మమేకమై ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి అగ్రస్థానం ఇవ్వాల్సిందే. వాళ్ళు చాలా అద్భుతాలు గత 5 సంవత్సరాలు కాదు 13 సంవత్సరాల నుంచి కూడా పార్టీ పెట్టి పనిచేస్తూ ఉన్నారు, ఏం ఆశించకుండా. వాళ్ళు అధికారంలోకి వస్తారా రారా అనేది సెకండ్ అంశం. ఈ రోజున అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాల్ని మనం వాడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, తప్పకుండా వాడుకోవాలా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడో లేకపోతే చిరంజీవి గారు తమ్ముడు అనేది కాదు, ఆ పార్టీకి ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిలాగా కార్యకర్తలాగా పనిచేశాడు. దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చి పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మంత్రులు ఇచ్చారు. అంటే అదర్ దాన్ తీసేయండి, పవన్ కళ్యాణ్ కాకుండా వేరుగా చూడండి, నాగబాబు అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు పార్టీ కోసం కార్యకర్తగా. మరి అటువంటి వ్యక్తికి మంచి సముచితమైన స్థానమే ఇచ్చారు ఇవాళ, దాంట్లో అసలు నో డౌట్ అబౌట్ ఇట్. యా ఎస్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. యా శంకర్ గారు చెప్పండి, ఒకవైపు చూస్తుంటే కనుక మీ జనసేన పార్టీలో